కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్న జిజ్ఞాసులందరికీ ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. సమాచారంతో నిండిపోయిన ఈ రోజుల్లో మనం నేరుగా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డీకోడ్ చేయబోయే మూలాలు అంటే నిజంగా చాలా భిన్నమైనవి. అవును, చాలా ప్రత్యేకమైనవి కూడా. డిసెంబర్ 31, 2000వ సంవత్సరంలో రాజస్థాన్లోని మధువనంలో అవ్యక్త బాబ్దాదా ఇచ్చిన అఖండ మహాదానిగా అయ్యేందుకు వజ్రపు తాళంచెవి అనే ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలోని ముఖ్యాంశాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా ఇవి కేవలం 25 క్రితం నాటి మూలాలు మాత్రమే కాదండి. ఒక పాత సహస్రాబ్ది ముగిసి కొత్త సహస్రాబ్దిలోకి అంటే 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఇచ్చిన ఒక లోతైన సందేశమిది. నిజమే. ఆ పాత యుగానికి కొత్త యుగానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇది చాలా ప్రశాంతంగా వివరిస్తుంది. అసలు ఈనాటి మన మిషన్ ఏమిటంటే, మనమందరం ప్రతిరోజు బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేసి మన ఖాతాలో ఎంత డబ్బుందో చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. అవును, రోజూ చేసే పనే అది. కానీ ఎవరి కంటికి కనిపించని ఒక పొదుపు ఖాతా లేదా స్పిరిచువల్ సేవింగ్స్ అకౌంట్ మనకుంటుందని, మన కర్మలు ఆలోచనల ద్వారా అందులో డిపాజిట్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. చాలా ఆసక్తికరమైన మిషన్. సరే, ఈ విషయాన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. అసలీ ఖాతా ఎలా పనిచేస్తుంది? ఈ ఆధ్యాత్మిక పొదుపు ఖాతా అనేది మన ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం. ఈ మూలాల్లో మొదటి పాయింట్గానే ఒక స్పిరిచువల్ ఆడిట్ గురించి ప్రస్తావించారు. స్పిరిచువల్ ఆడిట్ అంటే మన ఫైనాన్షియల్ ఆడిట్ లాంటిదా? ఒక రకంగా అంతే. బాబ్దాదా మరియు జగదమ్మ తల్లి కలిసి అందరి ఖాతాలను, ముఖ్యంగా ఈ జమ ఖాతాను చెక్ చేశారట. ఎక్కడ ఆదా చేశాం, ఎక్కడ పోగొట్టుకున్నామని. ఆ ఆడిట్ రిజల్ట్ ఎలా ఉందో నేను చదివాను. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అవును, ఏమనిపించింది మీకు? అందరూ చాలా కష్టపడుతున్నారట. ప్రతి ఒక్కరూ మంచిగా యోగం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కానీ ఖాతాలో ఎంత జమ ఉండాలో అంత లేదు. చాలా తక్కువ బ్యాలెన్స్ ఉందని ఆడిట్లో తేలింది. కరెక్ట్ లేదంటారు? దానికి చాలా స్పష్టమైన కారణం ఉంది. జగదంబ తల్లి కూడా సరిగ్గా ఇదే ప్రశ్న అడిగారు. లక్ష్యం గొప్పగానే ఉంది, కష్టం కూడా ఉంది, మరి ఖాతాలో జమ ఎందుకు తక్కువగా ఉంది? అప్పుడొక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఏంటంటే, యోగం చేస్తున్నారు కాని ఆ యోగం ఒక స్థితిలాగా మారడం లేదు. స్థితిలాగా మారడం లేదు అంటే? అంటే కేవలం ఒకచోట కూర్చుని చేసే ఒక యాక్టివిటీలాగా మాత్రమే మిగిలిపోతోంది. ఆ యోగం యొక్క ప్రభావం వారి నడవడికలో, కర్మల్లో కనిపించడం లేదు. అందుకే ఖాతా సాధారణంగా మారిపోతోంది. ఓహో, అంటే మనం ఉదయం లేవగానే ఒక అరగంట కళ్ళు మూసుకుని కూర్చుంటాం. అప్పుడంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్లే దారిలో ట్రాఫిక్లో ఎవరైనా అడ్డంగా వస్తే వెంటనే అరిచేస్తాం. ఖచ్చితంగా అక్కడే అసలు సమస్య వస్తోంది. లేదా ఆఫీస్లో ఎవరిమీద కోప్పడతాం. అంటే ఆ ఉదయం చేసిన ధ్యానం తాలూకు ప్రభావం మన రోజంతా ఉండటం లేదనే కదా దీనర్థం? అక్షరాలా. ఉదయం కూర్చున్న సమయం మాత్రమే మీ ఖాతాలో డిపాజిట్ అవుతోంది. మిగతా రోజంతా మీ మాటల్లో, మీ ప్రవర్తనలో ఆ యోగయుక్తమైన స్థితి లేకపోవడం వల్ల ఆ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు ఖర్చయిపోతోంది. అర్థమైంది. కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఆ స్థితిలో ఉండాలి. కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే మన ఖాతాలో బ్యాలెన్స్ని నిర్ణయిస్తుంది. ఇది వింటుంటే మన మైండ్ సెట్ని మనం ఎంతలా చెక్ చేసుకోవాలో అర్థమవుతోంది. ఇక దీని తర్వాత మూలాల్లో సేవ గురించి కూడా చెప్పారు. అవును, సేవ గురించి చాలా డీప్గా వెళ్లారు. చాలామంది రాత్రింబవళ్లు కష్టపడి ఇతరులకు సేవ చేస్తున్నారని ఉంది. అయినా సరే ఖాతాలో జమ తక్కువగానే ఉందట. ఒకవైపు ఇంత కష్టపడుతున్నా ఆ ఫలితం ఎందుకు శూన్యమైపోతోంది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సేవ అనగానే మనం కేవలం భౌతికంగా ఒక పని చేయడమననుకుంటాం. కానీ ఏ సేవకైనా 2 రిజల్ట్స్ వస్తాయి. 2 రిజల్ట్సా? అవును, ఒకటి బలము, రెండవది ఫలము. బలము, ఫలము, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? బలము అంటే సేవ చేసిన తర్వాత స్వయంగా మన హృదయానికి కలిగే ఆత్మసంతృప్తి. ఇక ఫలము అంటే ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వారి హృదయానికి కలిగే సంతృప్తి. అంటే కేవలం పని జరగడం కాదు. కరెక్ట్. సేవ అనేది కేవలం బుద్ధికి బాణం తగలడం కాకూడదు, హృదయానికి తగలాలి. బుద్ధికి తగలడం అంటే లాజిక్ బాగానే ఉంది అనుకోవడం. కానీ హృదయానికి తగలడమంటే నాకు ఏదో లభించింది అని వాళ్ళు ఫీల్ అవ్వడం. ఇది రియల్ వరల్డ్లో చాలా కామన్ కదా.
మనం ఆఫీస్లో ఎవరికైనా హెల్ప్ చేస్తాం, కాని లోపల మాత్రం వీళ్ళకేమీ రాదు, నా వల్లే ఈ పని పూర్తయింది అని చిరాకు పడుతుంటాం. అవును. అప్పుడు పని అయితే జరిగింది, కాని మనకు ఆ బలము అనబడే ఆత్మసంతృప్తి దక్కలేదన్నమాట. ఖచ్చితంగా. దీన్నే మూలాల్లో అహంకారం అన్నారు. నేను చేశాను అనే ఫీలింగ్. ఇది సేవ ఫలాన్ని తినేస్తుంది. అలాగే సేవలో షో ఎక్కువైతే కూడా ఖాతా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. నేను చేశాను అనే అహంకారం, ఇది చాలా సూక్ష్మమైన పాయింట్. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మన ఖాతాని అలాగైనా పెంచుకోవాలి కదా. దానికొక పరిష్కారం చెప్పారు. దీనికోసం మూలాల్లో ఒక పదాన్ని వాడారు. అదే వజ్రపు తాళంచెవి లేదా డైమండ్ కీ. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ తాళంచెవి ఏమిటో వివరిస్తారా? తప్పకుండా. ఆ వజ్రపు తాళంచెవి అంటే 2 భావనలు. ఒకటి నిమిత్త భావము, రెండవది నిర్మాణ భావము. నిమిత్త భావము మరియు నిర్మాణ భావము అంటే మనం కేవలం ఒక సాధనం మాత్రమే అని ఫీలవడమా? అవును. సేవ చేసే సమయంలో ఈ 2 భావనలతో పాటు నిస్వార్థ శుభభావన ఉంటే కేవలం ఒక్క క్షణంలోనే అనేక గంటల ఖాతా జమ అవుతుంది. ఒక్క క్షణంలోనా? అవును. అది ఎలాగంటే టిక్ 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 అనే ఒక మిషన్ లాగా జమ అవుతుందని తెలియజేశారు. వావ్! టిక్ 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 మెషీన్. భలే ఉంది కాన్సెప్ట్. అంటే మనం చేసే పని మీద కాపీరైట్ తీసుకోకూడదు, నా వల్లే జరిగింది అనే ఫీలింగ్ వదిలేస్తే ఆ ఆటోమేటిక్ మెషీన్ ఆన్ అయిపోతుంది. కరెక్ట్. అందుకే వాళ్ళు కొత్త సంవత్సరంలో ఎలాంటి సంకల్పాలు చేసుకోవాలో కూడా చెప్పారు. కేవలం దాతగా ఉంటే సరిపోదు, అఖండ మహాదానిగా అవ్వాలని. అఖండ మహాదాని. అఖండ అంటే బ్రేక్ లేకుండా ఇస్తూనే ఉండటం. ఇక్కడే మనసా ద్వారా శక్తుల దానం, వాచా ద్వారా జ్ఞానదానం, కర్మల ద్వారా గుణదానం చేయడం గురించి చర్చిస్తారు కదా. అవును. ఇదెలా సాధ్యం అంటారు? ఎవరైనా తప్పు చేసినా వారి అవగుణాలను చూడకుండా ఉండటం. ఇక్కడే బ్రహ్మాబాబా గురించి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఆయన్ని నంబర్ 1 అర్జునుడు అన్నారు. నంబర్ 1 అర్జునుడు అంటే బాధ్యత తీసుకునేవారు అని అర్థం కదా. ఖచ్చితంగా. ఎవరైతే ఇతరులను చూసి సాకులు వెతుకుతారో వారెన్నటికీ నంబర్ 1 కాలేరు. ఎవరూ చేయడం లేదు కదా, నేనెందుకు చేయాలి అని ఎదురుచూసేవారు వెనుకబడిపోతారు. ముందుకొచ్చి బాధ్యత తీసుకునేవారే నంబర్ 1 అర్జునుడు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్లు మారితే నేను మారతాను అని వెయిట్ చేయకూడదు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, జగదంబ తల్లి గమనించిన వ్యక్తుల నిర్లక్ష్యపు మాటలను మూలాల్లో ప్రస్తావించారు. నేను చదువుతుంటే నవ్వొచ్చింది. అవును. ఆ మాటలు చాలా సహజంగా ఉంటాయి. అయిపోతుందిలే, చేసేస్తాంలే, పక్కవారు అలాగే ఉన్నారు కదా అంటూ ఎంతో తేలికగా తీసుకుంటారట. ఈ నిర్లక్ష్యానికి అసలు విరుగుడుందా? దీనిని మనం పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే దీనికి పరిష్కారంగా ఒక అద్భుతమైన స్లోగనును వివరించారు. ఏంటది? మమ్మల్ని నడిపించేవారు డైరెక్ట్ బాబా. అంటే హిందీలో హుకుమీ హుకుం చలాయరహే. బాధ్యత అంతా చేయించేవారిదే అని భావిస్తే మనిషికి ఆ భారం ఉండదు. అంటే నా తలమీద భారం లేదు, చేయించేవాడు వేరే ఉన్నాడు అని. అవును. అప్పుడు మనిషి ఆత్మిక గులాబీలా తేలికగా ఉంటాడని విశ్లేషించారు. ఎటువంటి నిర్లక్ష్యం రాదు, ఒత్తిడి రాదు. ఆత్మిక గులాబీ ఎంత బావుందో వినడానికి. ఈ స్పిరిచువల్ విషయాలతో పాటు మూలాల్లోని కొన్ని వాస్తవ పరిస్థితులను, రియల్ వరల్డ్ లాజిస్టిక్స్ని కూడా ప్రస్తావించారు కదా. అవును. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. కుంభమేళా కంటే మెరుగుగా కనీసం 3 అడుగుల నేల దొరకడం పెద్ద విషయమని సంతోషపడటం, అలాగే తీవ్రమైన గాలుల మధ్య నీటి సరఫరా అందించిన వారికి అభినందనలు తెలపటం, ఇవి చూస్తుంటే ఎంత రియలిస్టిక్గా ఉందో అనిపించింది. వాస్తవానికి ఇదే అత్యున్నతమైన ఆధ్యాత్మికత అంటే. కేవలం గాలిలో తేలిపోవడం కాదు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించడం. ఆ రోజుల్లో కంప్యూటర్, ఈమెయిల్, కార్డ్లు ఇప్పుడే వస్తున్నాయి. అవును, 2000 సంవత్సరం కదా. ఆ టెక్నాలజీ కంటే ముందు మన స్వచ్ఛమైన స్నేహం మన సంకల్పాల ద్వారానే అవతలి వ్యక్తికి ఎలా చేరుతుందో చాలా స్పష్టంగా వివరించారు. అంటే మన థాట్ ఎనర్జీ ద్వారా. అవును. ఇక్కడే గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటము అనే సూత్రాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. మనం గౌరవం ఇస్తే అది ఆటోమేటిక్గా మనకు తిరిగి వస్తుంది. అసలు దీని అర్థమేమిటి? ఇదంతా విన్న తర్వాత మనకి అర్థమయ్యేదేంటంటే, పాత భాష, పాత అలవాట్లను వదిలేసి ప్రతి విషయంలోనూ నేను కొత్తగా ఏమి చేశాను అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా. 21వ శతాబ్దంలో 21 జన్మల వారసత్వాన్ని పొందాలనే లక్ష్యాన్ని కూడా మూలాల్లో గుర్తుచేశారు. ఇది వినేవారికి ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది అంటారు?
సమాచారం ఎక్కువున్న ఈ కాలంలో మన కర్మలు మరియు ఆలోచనలను ఒక పొదుపు ఖాతాలాగా చూసుకోవాలి. మనం చేసే ప్రతి పని, ఆలోచనే ఆ ఖాతాలో బ్యాలెన్స్ని పెంచుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎనర్జీ వెల్త్ని కాపాడుకోవడం అనమాట. ముగించే ముందు వినేవారికొక చిన్న ఆలోచన. ఒకవేళ మీరు చేసే ప్రతి చిన్న పని, మీరు మాట్లాడే ప్రతి మాట అదృశ్యమైన ఒక ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతాలో ప్రతిక్షణం జముతూ ఉంటే, రాబోయే 5 నిమిషాల్లో మీరు ఏ భాష మాట్లాడతారో, ఏ ఆలోచన చేస్తారో, మీరు సంపదను కూడబెడుతున్నారా లేక సమయాన్ని వృధా చేస్తున్నారా? చాలా బలమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని ఆలోచనలో పడేస్తున్నాం. ఈ లోతైన విశ్లేషణలో భాగస్వాములైనందుకు అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం.